నమస్తే. ఎన్నో విషయాలు న్యూమరాలజీకి సంబంధించి మనకి వివరిస్తూనే ఉంటారు. చాలా సుపరిచితులు. మన ఛానల్‌లో ఎన్నో వీడియోస్ ఆల్రెడీ చేసున్నాను. ఈరోజు కూడా కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడబోతున్నాను. వీడియోస్ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇందులో మొదటిది మన డేట్ ఆఫ్ బర్త్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ డేట్ ఆఫ్ బర్త్‌లో ఉండేటటువంటి రహస్యాలు ఏమిటి? ఈ విషయాలన్నీ కూడా వివరించడానికి ఈరోజు నాతో పాటు ఉన్నారు. విశ్వక్సేన్ గారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్, యోగా గురు. సో తన్నడిగి డేట్ ఆఫ్ బర్త్‌కి సంబంధించిన రహస్యాలు ఏమిటో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ మనకి తెలిస్తే దాంట్లో మనం లైఫ్ ఎలా ఉంటుంది? ఎలా లీడ్ చేస్తాము? అసలు ఎక్కడ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి? ఈ విషయాలన్నీ తెలుసుకునే అవకాశం ఉంటుందా? 100% ఉంటుందండి. ఓకే. చెప్పండి. ఎందుకంటే దానికి సంబంధించిన రహస్యాలు నాకు కూడా ఎందుకంటే ఇంట్రెస్టింగ్‌గా చూడండి, ఏ వ్యక్తి అయినా డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే మనం ముఖ్యంగా 3 విషయాలు పరిగణలోకి తీసుకుంటాం. ఓకే. ఒకటి డేట్ ఆఫ్ బర్త్ అంటే బర్త్ నంబర్, రెండోది డెస్టినీ నంబర్, ఓకే. మూడోది కోడ్ అండి. మీరు టోటల్‌గా ఏ కోడ్‌లో పుట్టారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కోడ్ ఎలా ఆ తెలుసుకుంటారు? కోడ్ మన డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తెలుసుకుంటే ఓకే. ఈ కోడ్ ద్వారా మీ ప్రొఫెషన్ ఏంటి, మీరు ఎలా సక్సెస్ అవుతారో చూడొచ్చు. మ్మ్. ఒక డేట్ ఆఫ్ బర్త్ మనం అనాలిసిస్ చేసి చూద్దాం. చూడండి, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనకు 1, అదే విధంగా మార్చ్ 2009. ఓకేనా, ఇది డేట్ ఆఫ్ బర్త్. మ్మ్. ఒక వ్యక్తి యొక్క సీక్రెట్స్ అంతా ఈ డేట్ ఆఫ్ బర్త్ ద్వారానే తెలుసుకోవచ్చు అండి మనం. ఓకే. కాబట్టి ఎలా తెలుసుకుంటారు చూడండి. ముందుగా మనం బర్త్ నంబర్ తెలుసుకోవాలి. వన్. మ్మ్. బర్త్ నంబర్ ఎప్పుడైనా సరే మీరు ఏ డేట్ లో అయితే పుట్టారో దాన్ని బర్త్ నంబర్ గా తీసుకోవాలి. ఈ అబ్బాయి బర్త్ నంబర్ వచ్చేసి 1. ఓకే. డెస్టినీ నంబర్ వచ్చేసి ఎలా చూడాలి అంటే, ఎప్పుడైనా సరే డెస్టినీ నంబర్ అనేది డేటు, మంత్, ఇయర్ మూడింటిని ప్లస్ చేస్తే వచ్చేది. మ్మ్. ఇక్కడ మనకు డేట్ వచ్చేసి 1, మంత్ వచ్చేసి 3, మార్చ్ కాబట్టి 1 + 3 4. ఇయర్ పరంగా చూసుకుంటే 1 + 3 4 + 2 6, 6 + 9 15. 15 అంటే 1 + 5 6, అంటే ఈ అబ్బాయి యొక్క డెస్టినీ 6 అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కోడ్ ఏదై ఉంటుంది, కోడ్ మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. కోడ్ చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ డేట్ ఆఫ్ బర్త్ కి కోడ్ ఇంపార్టెంట్. ఈ అబ్బాయి యొక్క కోడ్ ఏంది అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 1/6 కోడ్ అవుతుంది. బర్త్ నంబర్ 1, డెస్టినీ 6 కాబట్టి 1/6 కోడు. సో ఎవరిదైనా అంతే. ఎలాగైనా చూడొచ్చు. కాబట్టి ఈ కోడే చాలా ఇంపార్టెంట్ అండి. మ్మ్. కోడే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక చిన్న డౌట్ విశ్వక్సేన్ గారు. ఇప్పుడు డబల్ నెంబర్ ఉంటుంది, 14 ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్. 5 గా 5గా తీసుకోవాలి. తీసుకోవాలి. 1 + 4. అదే చాలా మంచి క్వశ్చన్ అండి. చాలా మందికి అదే డౌట్ ఉంటుంది. ఎవరైనా సరే 1 నుంచి 9 లోపు పుట్టిన వాళ్ళకి మనం డైరెక్ట్ గానే వేసుకుంటాం. ఎవరైనా సరే 10 నుంచి 31 లోపు డబుల్ డిజిట్ లో పుట్టిన వాళ్ళని అది సింగిల్ గా చేసుకోండి. 11 ఉందనుకోండి, దాని 1 + 1 2 అవుతుంది. అదే విధంగా 15 ఉంటే 1 + 5 6. అలా మీ బర్త్ నంబర్ లో ఇక్కడ డబుల్ డిజిట్స్ కనుక వస్తే దాన్ని సింగిల్ గా చేసుకోండి. అదే మీ బర్త్ నంబర్ అవుతుంది. డెస్టినీ నంబర్ 6 అవుతుంది. అదే విధంగా కోడ్ వచ్చేసి 1/6 కోడ్. అయితే ఇవి తెలుసుకున్న తర్వాత అసలు ఏంటి, వీటి ద్వారా మనకు లైఫ్ లో ఉపయోగం ఏంటి అది తెలుసుకోవాలండి. ఎప్పుడైనా సరే మీరు చూడండి, బర్త్ నంబర్ అనేది 1 కనుక వస్తే ఎటువంటి వ్యక్తులు నేమ్ అండ్ ఫేమ్ 100% వస్తుంది. 1 నంబర్ దేనికి సంబంధించింది? సూర్యుడికి సంబంధించింది. కాబట్టి ఆ వ్యక్తి తన జీవితంలో తప్పకుండా సూర్యునిలాగా వెలుగుతాడు. కీర్తి, సంపద, పేరు ప్రతిష్టలు 100% వస్తాయి. ఎటువంటి వ్యక్తిలో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి. ఎడ్యుకేషన్ లో చాలా బాగా రాణిస్తారు. మీరు టాప్ ఇంజనీర్స్ కానివ్వండి, టాప్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ కానివ్వండి, సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ కానివ్వండి, అంతా వీళ్ళే ఉంటారు టాప్ 1 లో. యాక్చువల్ గా మనకు బర్త్ నంబర్ దేని గురించి తెలియజేస్తుందంటే, ఎప్పుడైనా తెలుసుకోండి, బర్త్ నంబర్ అనేది మనం ఎక్కడ పుడతాము, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏముంటుంది, మన ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉంటుంది, అంటే వీళ్ళ వ్యక్తిత్వం గురించి తెలియజేస్తుంది. అదే విధంగా డెస్టినీ నంబర్ దేని గురించి తెలియజేస్తుంది అంటే, మీ యొక్క లైఫ్ యొక్క నావిగేషన్ అంటే డైరెక్షన్, మీ జీవితం ఎలా వెళ్ళబోతుంది అంటే, ఈ వ్యక్తి యొక్క డెస్టినీ అనేది 6 నంబర్ మీద ఉంది. 6 నంబర్ దేని గురించి తెలియజేస్తుంది? లగ్జరీ.
అంటే 1 నంబర్ నేమ్ అండ్ ఫేమ్ ని తెలియజేస్తే 6 నంబర్ లగ్జరీని తెలియజేస్తుంది. ఎక్కువ మంది చూడండి, వాళ్ళు చాలా వరకు ఐఐటిలో చదివి ఉంటారు, మెడిసిన్ చేసి ఉంటారు, సిఏ చేసి ఉంటారు, టాప్ ఎడ్యుకేషన్ లో ఉంటారు, కానీ ఫైనాన్షియల్ గా చాలా డౌన్ పొజిషన్ లో ఉంటారు. రీజన్ ఏమిటంటే 6 నంబర్ డేట్ ఆఫ్ బర్త్ లో ఉండదండి. కాబట్టి ఈ డేట్ ఆఫ్ బర్త్ లో కూడా ఎక్కడ 6 రాలేదు, కానీ మనకి ఇక్కడ 6 వచ్చింది, డెస్టినీలో 6 వచ్చింది. ఎప్పుడైనా సరే డేట్ ఆఫ్ బర్త్ లో ఒకసారి కానీ 2 సార్లు కానీ 6 కనుక ఉంటే ఆ వ్యక్తి 100% లైఫ్ లో లగ్జరీస్ ని మంచిగా లీడ్ చేస్తారు. గుడ్ ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీతో బాగా గడుపుతారు, మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉంటారు. కాకపోతే ఈ 1 రావడం వల్ల ఏంటంటే కోపం ఎక్కువగా ప్రదర్శిస్తారు, చాలా కోపంగా ఉంటారు. కోపాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది. ఈ కోడ్ ఎలా ఉంటుంది? ఈ కోడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ 1/6 కోడ్ మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, ప్రొఫెషన్ ఏంటి, మీ ప్రొఫెషన్ కోడే చాలా చాలా ఇంపార్టెంట్. కోడ్ వల్లనే తెలిసిపోతుంది. చాలా మంది ఏమనుకుంటారు, ఓన్లీ 1 నంబర్ అయినా చూసుకోవచ్చు, అలా చూసుకోకూడదండి. 1/6 కి కాంబినేషన్ కోడ్స్ ఉంటాయి. కాబట్టి ఇటువంటి వ్యక్తులు మెయిన్ గా గుర్తుపెట్టుకోండి, అడ్మినిస్ట్రేషన్ వెరీ 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 పవర్ఫుల్ అండి. ఎనీ జాబ్స్ కానివ్వండి, వాళ్ళు ఒక ఎంప్లాయీ కంటే కూడాను ఆఫీసర్ గా ఉంటే చాలా ఎక్సలెంట్ గా కలిసి వస్తుంది. అంటే అథారిటీ పవర్ ఉంటుందండి వీళ్ళకి, ఎక్కువగా నేమ్ అండ్ ఫేమ్, అథారిటీ పవర్ ఉంటుంది. కాబట్టి ద టాప్ ఆఫీసర్స్, ఉదాహరణకి వీళ్ళు ఒక ఐటీ ఎంప్లాయీ ఉన్నారనుకోండి, టోటల్ గా ఆ ఐటీ ఆఫీస్ ని మెయింటైన్ చేసే ఆఫీసర్ గా ఉండొచ్చు. అంటే మేనేజర్ గా కానివ్వండి, సిఇఓగా కానివ్వండి, టాప్ పొజిషన్ లో. ఎందుకంటే 1 నంబర్ ఒకరి కింద బానిసలుగా పని చేయాలి, వాళ్ళు చెప్పినట్టు అని వినారండి. 1 నంబర్ ఈజ్ కింగ్, గ్రహాలకు రారాజు 1 నంబర్. ఇటువంటి వ్యక్తులు కూడా సాధారణంగానే కింగ్ గానే ఉండాలని కోరుకుంటారు. వీళ్ళు ఎప్పుడు ఒకరి దగ్గర అణిగి ఉండే అవకాశమే లేదండి. కాబట్టి చాలా టాప్ లో ఉంటారు. అదే విధంగా 6 నంబర్, డెస్టినీ 6 అనేది మీరు చూడండి, ఎక్కువ లగ్జరీస్ కి సంబంధించింది. బిజినెస్ పరంగా వెళితే కూడా చాలా బాగా కలిసి వస్తుంది. 1 and 6 ఇస్ వెరీ గుడ్ కాంబినేషన్. అంటే 6 లగ్జరీస్ ఎటువంటి బిజినెస్ లో చేస్తే బాగుంటుంది, ఎటువంటి వ్యక్తులు, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కానీ, సినిమా ఇండస్ట్రీ కూడా చాలా బాగా కలిసి వస్తుంది. అంటే సినిమా ఇండస్ట్రీ కానివ్వండి, మ్యూజిక్ ఇండస్ట్రీ, ఫ్యాషన్ డిజైనింగ్, మోడలింగ్స్, అదే విధంగా బ్యూటీ సెలూన్స్, గోల్డ్ ఆర్నమెంట్స్, జ్యువెలరీస్ ఉంటాయి కదా, ఈ జ్యువెలరీలు అంతా 6 మీదే డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి టూర్ అండ్ ట్రావెల్, టెక్స్టైల్ బిజినెస్, అదే విధంగా ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా మనకు రెస్టారెంట్స్, హోటల్స్, ఇవన్నీ లగ్జరీకి సంబంధించింది. అంటే ఒక వ్యక్తి లైఫ్ లో ఎక్కడ లగ్జరీగా లీడ్ చేయాలంటే 6వ నంబర్ ఉంటేనే వీళ్ళు లగ్జరీగా లీడ్ చేస్తారండి, లేకపోతే లగ్జరీగా లీడ్ చేసే అవకాశమే లేదు. అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మనం ఇంకా ఏం తెలుసుకోవచ్చు అంటే, ఈ వ్యక్తి జీవితంలో ఎటువంటి కలర్స్ బాగా కలిసి వస్తాయి, వీళ్ళకి లక్నిచ్చే కలర్స్ ఎక్కువగా వీళ్ళు గ్రీన్ కలర్ కానివ్వండి, ఆరెంజ్ కానివ్వండి, రెడ్ వెరీ వెరీ పవర్ఫుల్ కలర్ అండి. గ్రీన్, ఆరెంజ్, రెడ్ చాలా చాలా బాగా కలిసి వస్తాయి. బ్లాక్ కలర్ అంతగా పడదు వీళ్ళకి. అదే విధంగా యాష్ గాని పడదు. అదే విధంగా వీళ్ళకు మీరు గుర్తుపెట్టుకోండి, ఎల్లో పింక్ పడదండి. ఎల్లో పింక్ వాడకూడదు, ఏ డైరెక్షన్ ఎక్సలెంట్ గా ఉంటుందంటే ఈస్ట్ అండ్ నార్త్ వెరీ వెరీ గుడ్ డైరెక్షన్. వీళ్ళు ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఒక 6 అడుగులు ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఈస్ట్ గానీ నార్త్ గానీ మీరు వాక్ చేసి అప్పుడు బయలుదేరవచ్చు. వెరీ వెరీ సక్సెస్ఫుల్. అదే విధంగా డైరెక్షన్ పరంగా మనకు ఈస్ట్, నార్త్. వీళ్ళకు స్టోన్స్, జెమ్స్ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. జెమ్స్ పరంగా రూబీ వేసుకుంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్. రూబీ వేసుకుంటే చాలా మంచిది. మ్యారేజ్ చేసుకోగలిగితే వీళ్ళు ఎక్కువగా చూడండి 5వ నంబర్ వాళ్ళని చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. 1వ నంబర్ వాళ్ళు కానీ, 6వ నంబర్ వాళ్ళు కానీ, 5 వాళ్ళతో వీళ్ళ కెమిస్ట్రీ, బర్త్ నంబర్ డెస్టినీ. మ్యారేజ్ లో ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే 8 నంబర్ వాళ్ళని చేసుకోకూడదు, 3వ నంబర్ వాళ్ళని చేసుకోకూడదు. ఎందుకంటే 1కి 8 పడదు. అంటే 8, 17, 26 తేదీలో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోకూడదు. అదే విధంగా డెస్టినీ 6 ఉంది కాబట్టి 3 వాళ్ళని చేసుకోకూడదు. కాబట్టి ఒక వ్యక్తి యొక్క లైఫ్ మనం అన్ని రకాలుగా చూసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు 3 నెంబర్ బర్త్ 3 వాళ్ళని చేసుకోకూడదండి. ఓన్లీ బర్తే.
ఇక్కడ మీ యొక్క బర్త్ డెస్టినీకి మ్యారేజ్ చేసుకునేటప్పుడు బర్త్నే చూడాలి, డెస్టినీతో సంబంధం లేదు. కాబట్టి ఓవరాల్ గా ఏంటంటే 1వ నంబర్ వాళ్ళు 8వ నంబర్ని 3వ నంబర్ని చేసుకోకూడదు. 8వ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ అంటే అమ్మాయిలు ఎప్పుడైనా సరే 8, 17, 26 వాళ్ళని కానీ 3, 12, 21, 30 వాళ్ళని చేసుకోకూడదు. మిగతా వాళ్ళని చేసుకోవచ్చు. కానీ మ్యారేజ్ కెమిస్ట్రీ ఎవరితో ఎక్సలెంట్ గా ఉంటుందంటే 5వ నంబర్ వాళ్ళతో చాలా బాగుంటుందండి వీళ్ళకి. అప్పుడు వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఇలా మనం ఒక డేట్ ఆఫ్ బర్త్ యొక్క రహస్యాలన్నీ తెలుసుకోవచ్చు అండి. వీళ్ళ బర్త్ నంబర్ ఏం తెలియజేస్తుంది, డెస్టినీ నంబర్ ఏం తెలియజేస్తుంది, ఎటువంటి ప్రొఫెషన్ లో రాణిస్తారు, వీళ్ళకు లక్కీ కలర్స్, అదే విధంగా లక్కీ డేస్, లక్కీ డైరెక్షన్, జెమ్స్, ఎటువంటి ప్రొఫెషన్ లో రాణిస్తారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ప్రొఫెషన్ మారుస్తూ ఉంటారు. రీజన్ ఏంటి అంటే ఈ కోడ్ తెలియదు వాళ్ళకి. కోడ్ కనుక తెలిసేటట్లయితే ఈజీగా వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ ని సెలెక్ట్ చేసుకుని సక్సెస్ కావచ్చు. ఎందుకంటే మనీ అండ్ కెరియర్ ప్రొఫెషన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ప్రొఫెషన్ రాంగ్ గా సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ టార్గెట్ ఎక్కడ వెళ్తున్నారో తెలియదు, ఒక నావిగేషన్ తెలియదు, రూట్ మ్యాప్ లేదు. కాబట్టి లైఫ్ అక్కడే స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి ఎవరైనా సరే న్యూమరాలజీ ద్వారా వాళ్ళ లైఫ్ లో అన్ని సీక్రెట్స్ తెలుసుకోవచ్చు. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడారు విశ్వక్సేన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అదండి విషయం. మీ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది ముందు తెలుసుకొని ఎగ్జాక్ట్ గా మీ డెస్టినీ నెంబర్ అండ్ కోడ్ నెంబర్ ఒకసారి సరి చూసుకోండి. డౌట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ, అలాగే విశ్వక్సేన్ గారి నెంబర్ ప్లే అవుతుంది స్క్రీన్ మీద. ఆ నెంబర్ కి కాల్ చేసినా మీకు సంబంధించిన వివరాలు 100% మీకు చెప్పడం జరుగుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది. ఒకసారి అందరూ ప్రయత్నించి చూడండి. మీ డెస్టినీ మారచ్చేమో మేబీ, ఒకవేళ ఇలా ప్రయత్నిస్తే కనుక మీ ప్రొఫెషన్ కూడా చేంజ్ చేసుకుంటే మీరు సక్సెస్ సాధించచ్చేమో. సో అందరికీ నచ్చే వీడియో కాబట్టి లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.